హాయ్! అందరికీ నమస్తే. ఈరోజు 'నువ్వు లేక నేను లేని' సీరియల్‌లో ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ సీరియల్ కొత్తగా అప్‌లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే సీరియల్‌లో సీనయ్య ఆ మంత్రి గారికి భయపడి తను ఆ తప్పు నేనే చేశాను, నేనే హత్య చేశానని జెప్పి కోర్టులో ఒప్పుకుంటారు. ఒప్పుకోగానే తనకి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. తన కూతురు రాధమ్మ పోలీస్ ఇన్స్‌పెక్టర్ అయిన విక్రమ్ గారితో మీరు నాకు హెల్ప్ చేయలేదు. మా నాన్నని కాపాడలేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటే తనని జాలిగా చూస్తూ ఉంటాడు విక్రమ్. లాయర్ కూడా తన ఫ్రెండ్ అయిన లాయర్ కూడా తనని జాలిగా చూస్తూ ఉంటారు. ఇది ఇలా ఉండగా ఇంటి దగ్గర విక్రమ్‌కి పె పెళ్లి సంగతులు నడుస్తూ ఉంటాయి. పెళ్లి విషయాలు అనగా ఇద్దరికి మధ్య ఎంగేజ్‌మెంట్ చేసేద్దాము. పెళ్లి గూడా ఫిక్స్ చేసేసుకుందాం అని జెప్పి ముహూర్తాలు పెట్టుకుంటూ ఉంటారు. అదంతా చూసిన విక్రమ్ చాలా బాధపడుతూ నా చిట్టిని నేను ఎలా వదులుకోవాలి అని చెప్పి దిగులు పడుతూ ఉంటాడు. కానీ ఎంగేజ్‌మెంట్ మాత్రం అయిపోతుంది. తాంబూలాలు మార్చేసుకుంటారు. ముహూర్తం కూడా పెట్టుకుంటారు. ఆ బాధలో విక్రమ్ దిగులు పడి కూర్చొనుంటాడు. అక్కడ రాధమ్మ కూడా వాళ్ళ నాన్న కోసం దిగులు పడి ఏడుస్తూ ఉంటుంది. ఇకపోతే అంతటితోటి ఈరోజు ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్‌లో తన ఫ్రెండ్‌ని హెల్ప్ అడుగుతూ ఉంటాడు. నాకెట్లైనా ఈ పెళ్లి ఆగిపోవాలిరా! నేను ఈ పెళ్లి చేసుకోను. నేను నా చిట్టినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి బ్రతిమిలాడుతూ ఉంటాడు. తనకి వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చే సజెషన్ ఏంటంటే, కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకో అని చెప్పి చెప్తూ ఉంటాడు. తర్వాత ఏం జరుగుద్దనేది రేపు చూద్దాము. ప్లీజ్ చూసిన వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.